ఓకే ఫ్రెండ్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మప్రణం, గురువు గారైన వంశీ మాస్టర్ ఆత్మప్రణం. ఓకే మాస్టర్స్, మనము ఈరోజు భావనా శక్తి, అరవింద్ రెడ్డి గారు రాసిన భావనా శక్తి అనే పుస్తకంలో నుంచి మనం జ్ఞానాన్ని తీసుకున్నాం. అయితే భావనా శక్తి అంటే మనము ఏదైతే కోరుకుంటామో మన జీవితంలో అది అవుతుంది, అది జరుగుతుంది. అయితే ఈ కోరిక అంటే మనం అనుకోవడము, భావన అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే నోటితో ఒక మాట అంటాము, ప్లస్ ఇంట్రడక్షన్. అంటే నోటితో ఒక మాట అంటాము, అంటే మనం చేసే పనుల్లో ఒకటి ఉంటది, మన ఆలోచన, మన మనసులో ఉండే ఒక ఆలోచన. ఈ మూడింటిని దాటి మన హృదయంలో ఉండే భావనే భవిస్తుంది. యద్భావం తద్భవతి. అంటే ఈ మూడింటిని దాటి నీ హృదయంలో, అంటే నేను ఒక మాట మాట్లాడుతున్నాను కానీ నా లోపల ఏముంటది, నాకేమో బయటికి ఇదిగోండి వీళ్ళతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, వీళ్ళ స్నేహం ఏదో సంథింగ్ అనుకుంటాం. కానీ నా లోపల వీళ్ళ అవసరమా, ఇప్పుడు నేను వీళ్ళతో మాట్లాడాలా, లేకపోతే నేను ఈ పని చెయ్యాలా. అందరూ చెప్తే చదువుకోమని చెప్తే ఏం చెప్తారు పిల్లలు, ఇంట్రెస్ట్ లేని వాడా, సరే చదువుతాను ఎగ్జామ్ రాస్తాను అంటాడు. ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతాడు, రాస్తాడు, చేస్తాడు, అంటే ఆలోచిస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు. కానీ అంటే అనుకున్నంతగా చక్కగా ఉండదు. ఎందుకు ఉండదు అంటే అంతరంగంలో వాళ్ళకి ఇంకొకటి ఇంట్రెస్ట్ ఉంది. అంటే వాళ్ళ కోరిక అక్కడుంది, ఆ భావన అక్కడుంది. సో అదే ప్రధానం. యద్భావం తద్భవతి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఏదైతే భావిస్తావో అదే భవిస్తుంది అని చెప్తారు. ఆ యద్భావం తద్భవతి అర్థమేంటి? మరి మన భావన ప్రధానం ఉన్నప్పుడు మనలో ఉన్న భావన, మన హృదయంలో ఉండిపోయిన భావనకి అడ్డుగా ఉన్నవేంటి? ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. మరి మన జీవితానికి మనమే సంపూర్ణంగా బాధ్యులం. ఇవన్నీ మనకి ఎంతో మంది చెప్పారు. మరి ఈ మన జీవితానికి బాధ్యులం మనమే అయినప్పుడు మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవాలి అంటే భావన ప్రధానం. భావన అంటే మన హృదయంలో పొందే అనుభూతి. దాన్ని పట్టుకుంటే కానీ మనం అనుకున్నది మన జీవితంలో సంభవించదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే మనకి మనకి పత్రిసర్ ఏమంటారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అంటారు. మనమే మనల్ని దేవుళ్ళుగా సంబోధించారు ఆయన. మరి మనమే దేవుళ్ళము అన్నప్పుడు అంటే ఈ శరీరంలో ఆత్మ దైవం రూపంలో, దైవం ఆత్మ రూపంలో కొలువై ఉంది. అంతా అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే కదా. మరి అలాంటప్పుడు మనము అనుకున్నది సంభవించాలి అంటే ఏంటి, ఏం కావాలి అంటే ధ్యానము, జ్ఞానము కావాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మనం, అంటే మనము తెలుసుకున్న మన బుద్ధిని వికసింప చేసుకొని జ్ఞానంగా మార్చుకుంటాము. అప్పుడు మనం ఎలా అంటే మన భావన ప్రధానంగా మనం ఎలా ఆలోచించాలి, ఎలా కోరుకోవాలి, అంటే ఆ భావనని చేరుకోవాలి. అసలు నా లోపల, నా హృదయంలో ఒకటి ఉంది, దాన్ని నేను చేరుకోవాలి అంటే మనకి, దానికి హృదయానికి మనకి ఉన్న అడ్లేంటి, వాటిని ఎలా తొలగించుకోవాలి, మనం అనుకున్నది ఎలా సంభవింప చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తుంది. అంటే మనం ఇన్ని రోజులుగా ధ్యానంలోకి రాకముందు ఫలానా గురువు చెప్పిందో, ఫలానా మతం చెప్పిందో, ఫలానా సంస్థ చెప్పిందో చేస్తూ వచ్చాం. ఇది చేయకపోతే నరకానికి వెళ్తామేమో, ఇది చేయకపోతే మనం అనుకున్నది జరగదేమో అన్న భావనలో, అంటే ఆ ఆలోచనల్లో ఉండిపోయాం మనం. వాటన్నింటినీ దాటి, అంటే ఆటవిక మనిషి ఎలా జీవించాడు? శారీరక శక్తితో జీవించాడు. తర్వాత మనస్సు నుంచి జీవించాడు, మానసిక శక్తి ద్వారా. కానీ ఇవన్నీ కాదు, బుద్ధి కావాలి. బుద్ధి శక్తి అంటే ఆత్మ నుంచి వచ్చింది. అంటే బుద్ధిని వికసింప చేసుకున్నప్పుడు దేని ద్వారా? జ్ఞానం. జ్ఞానం ఎలా వస్తుంది అంటే ధ్యానం. అంటే ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. అంటే జ్ఞానం ఆధారంగా మనిషి జీవించినప్పుడు ఏదైతే అనుకుంటాడో, ఏదైతే భవిస్తాడో,
అంటే భావిస్తాడో అది భవిస్తుంది అని చెప్తున్నారు. అయితే దీంట్లోకి వెళ్ళడానికి ముందు ఇంకొన్ని పాయింట్స్ ఇచ్చారు మనకి. ఏంటి? మనము ఏది అడిగినా సరే దైవం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనకి అడగడం రావాలి. ఏంటి? ఆలోచన మనం ఎలా అడుగుతామంటే ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా, సంజ్ఞల ద్వారా, భావాల ద్వారా. వీటన్నింటిలోనూ ముఖ్యమైనది ఏంటి అంటే భావనే ప్రధానం అని చెప్తున్నారు. అయితే ఈ భావనకి చేరడానికి మెయిన్ గా మనలో ఉండకూడాల్సింది అంటే ఏమంటాము? చీకటి, వెలుగు రెండు ఉన్నాయి. అక్కడ ఉండాల్సింది లేకపోవడం వల్ల చీకటిగా ఉంది. అంటే ఏం చేసాం? మనం స్విచ్ ఆన్ చేయగానే ఎప్పుడైతే లైట్ వేస్తామో, అంటే ఒక వెలుతురు, ఒక దీపం పెడతామో, చుట్టూ ఉన్న చీకటిని ఆ దీపం కాంతివంతం చేస్తుంది. అంటే అక్కడ రావాల్సింది వచ్చింది కాబట్టి పోవాల్సింది పోయింది. అంటే ఉండాల్సింది లేకపోవడం వల్లే మనకి అక్కడ చీకటిగా ఉంది. అక్కడ ఏదైతే ఉండాలో ఆ వెలుతురుని అందించాము. అక్కడున్న చీకటంతా దూరం అయిపోయింది. అలాగే మన మనస్సుల్లో అంటే మన హృదయంలో ఉంది. కానీ ఆ ఉన్న హృదయంలో ఉన్నదేంటి? అత్యుత్తమమైన పాజిటివ్ భావన ఏంటి అంటే ప్రేమ. అన్‌కండీషనల్ లవ్. కానీ దాన్ని మూసేసి ఉంది. ఏంటి? అన్నింటికంటే నెగెటివ్ శక్తి ఏంటి అంటే నెగెటివ్ ఎనర్జీ ఏంటి అంటే భయం. అంటే భయం అనేది మన లోపల పట్టుకుపోయింది. ఎందుకు? మనము ఈ భయాన్ని తీసేసి మన హృదయంలో ఉన్న ప్రేమని చేరుకుంటే, అంటే స్వచ్ఛంగా మనల్ని మనం ప్రేమించుకోవడము అనేది చెయ్యాలి, రావాలి. అది అసలు మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటే క్షమించడం నేర్చుకోవాలి. మరి ఇవన్నీ కావాలి అన్న స్వచ్ఛమైన కారణరహితమైన ప్రేమని మనం పొందాలన్నా, మనల్ని మనం క్షమించుకోవాలన్నా, మన హృదయంలో పట్టుకొని అంటే అసలైన మన సహజత్వం ఏంటి అంటే ప్రేమతత్వం. అక్కడికి మనం చేరుకోవాలి అంటే మనకు కావాల్సిందేంటి? ఎలా చేరుకోవాలి? అంటే మన హృదయంలో కొలువై ఉన్న ప్రేమని చేరుకోవాలి అంటే, మన ఆత్మతత్వాన్ని, సహజత్వాన్ని చేరుకోవాలి అంటే, మనకున్న అడ్లేంటి? వాటిని ఎలా చేరుకోవాలి? ఒక్కొక్క దాన్ని ఎలా తీసేస్తూ వెళ్ళాలి అని చెప్పేసి, మనకు అరవింద్ రెడ్డి గారు కొన్ని పాయింట్స్ ఇచ్చారు. కొన్ని అంటే ఒక్కొక్క చాప్టర్ ప్రేమ, క్షమాతత్వము, కృతజ్ఞత, విశ్వాసం, ప్రశంస, ఆశీర్వాదం, శాంతి, సామరస్యం, కరుణ, మైత్రి, అహింస, అంగీకారం, అనుమతి, స్వేచ్ఛ, ఆనందం. అంటే ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్నింటినీ మనకి వీలైనప్పుడు క్లాస్‌కి వచ్చినప్పుడల్లా కొన్ని ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని పాయింట్ల గురించి తెలుసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ వెళ్దాం. సో, ఈరోజు మనం తెలుసుకుంటున్నది ఏంటి అంటే, అయితే ఎక్కడికి చేరాలన్నా శ్వాస మీద ధ్యాస. అంటే ఒక పద్ధతనేది ఒకటుంది. మనకి సులువైన పద్ధతి పత్రి గారు అందించింది. అన్నింటిలో సులువైన పద్ధతి మనకి అనుకూలంగా మనకి నచ్చింది ఏంటి అంటే, శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మనము మన అంతరాత్మని చేరుకోవడం, మన హృదయాన్ని చేరుకోవడం. అంటే హృదయం ఆల్రెడీ అక్కడ ఉంది. హృదయంలో ప్రేమ భావన అక్కడుంది. అక్కడికి చేరుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆ ప్రేమ భావనకి అడ్డుగా ఉన్నవేంటి? అది ఈరోజు తెలుసుకుందాం. అంటే ఇప్పుడు చూడండి మనకి ఒక ఇత్తడి చెంబో, గిన్నె ఉంటది. గాల్లో పెట్టేస్తాం. ఏం జరుగుతది? దాని చుట్టూ కూడా మొత్తం వాతావరణానికి ఆక్సిడేషన్ జరిగేసి నల్లగా కలరే మారిపోతది. అలాంటి దాన్ని క్లీన్ చేసినప్పుడు ఏంటి? అది ఎంత స్ట్రాంగ్‌గా దాని అది అంటే ఈ వాతావరణానికి పొల్యూట్ అయిపోయి ఎంత ఎక్కువగా నల్లగా అయిందో దాన్ని అంతగా క్లీన్ చేయడం కష్టమైతది. రకరకాల పౌడర్‌లేసి, రకరకాలుగా మన టెక్నిక్స్ అన్నీ ఉపయోగించి దాన్ని క్లీన్ చేస్తూ దాన్ని కొత్త దానిలా మెరిసేలా చేస్తాం. అంటే దాని మెరుపేంటి? అక్కడ దానికి అలాగే ఉంది ఆ మెరుపు. ఆ మెరుపు మీద కప్పేసిన వాటిని మనం తీసేసాం. ఇక్కడ కూడా మన హృదయం మీలో ప్రేమ, కాంతి ఇవన్నీ అలాగే ఉన్నాయి. దాన్ని కప్పేసిన వాటిని అంటే మన మనసు దాని మీద కప్పేసింది.
మనకేముంటాయి? హృదయము, మనస్సు. సార్ ఎప్పుడు చెప్తుంటారు, హృదయం ఉంటది, మనస్సు ఉంటది. ఈ మనస్సు అనేది మన హృదయాన్ని కప్పేస్తుంది. మన హృదయానికి వేసిన ముసుగుని తీసేయాలి. మరి ఎలాంటి ముసుగులు వేసాం దానికి? మరి ఆ ముసుగులను తీసేయాలంటే ఏం చేయాలి? అంటే ఎప్పుడైతే ముసుగును తీసేసామో అసలైన మన సహజత్వమైన, దివ్యత్వమైన ప్రేమతత్వానికి మనం చేరుకుంటాం. సో, ఇక్కడ ఫస్ట్ ఇప్పుడే చెప్పాను. ఏంటి? భయం గురించి చెప్పాను. ఈ భయం అంటే మనలో ఒక భయం అనేది స్టార్ట్ చేశారు. ఏంటి? అది మతం కావచ్చు, సంస్థ కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, విశ్వాసాలు, నమ్మకాలు, వీటన్నింటి ఆధారంగానే మనకి భయాలు స్టార్ట్ అయ్యాయి. ఏంటి? అంటే ఇక్కడ ఇవన్నీ ఏంటి? మనకి ఎక్కడో నరకం ఉంది అనుకుంటాం. నరకం ఇంకెక్కడో లేదు. మన దగ్గరే, మనలోనే ఉంది. మన భావాల్లోన, మన ఆలోచనల్లోన, మన భయంలోనే ఉంది. మనము అంటే నేనిది చెయ్యలేనేమో, లేకపోతే చూడండి ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఫలానాది చెయ్యాలి, అంటే ఫలానా పూజ చేయాలి. ఇది చెయ్యకపోతే ఏమైనా జరిగిపోతుందేమో అన్న భయంలో ఉండేవాళ్ళం. పొద్దున్న లేచి ప్రతిరోజు ఖచ్చితంగా ఈ పని ఈ విధంగా చెయ్యకపోతే మనం అనుకున్నది దేవుడు చెయ్యడు. దేవుడికి చెప్పాము, ఈ పూజ చేయాలి, మొక్కు తీర్చాలి, ఇలా చేస్తేనే అవుతుంది. నువ్వు ఫలానా రోజు ఫలానా గుడికెళ్ళి ఈ పని చేస్తేనే అవుతుంది. ఇది చెయ్యకపోతే నీకవ్వదు. అంటే అది ఒక భయం. అంటే విశ్వాసం. ఏం విశ్వాసం? మూఢ విశ్వాసం. వీటన్నింటిని ఆ క్షణం అంటే అది జరగనప్పుడు ఇది నేను చెయ్యలేదు కాబట్టి ఇది జరగలేదు అని నాకింకా ఏమైపోతుందో అన్న ఒక భయంలోకెళ్తాం. ఆ భయంలోకెళ్ళిపోయి పడే బాధే నరకం. అంటే మనము వీటన్నింటినీ నిర్మించుకుంటూ వచ్చాం. ఎక్కడి నుండి? అంటే మరి ఇవన్నీ ఎక్కడి నుండొచ్చాయి? ఏంటి అంటే, మనం ఎప్పుడు దేని మీద అంటే, ఫస్ట్ ఏంటి? లోపాన్ని చూస్తాం. ఫస్ట్ నా అంటే సెల్ఫ్‌గా చెప్పుకుందాం. మనలో లోపాన్ని చూస్తాం. దీని వల్ల అంటే అపరాధ భావంలోకెళ్తాం. ఒక చిన్న పని చేశామనుకోండి, ఏదైనా ఉంది. తెలియకుండానే అర్రే! నేను ఈ తప్పు చేశానని చెప్పేసి, మనల్ని మనం తక్కువ చేసుకుంటూ, మనల్ని మనం అపరాధ భావంలోకెళ్ళిపోతాం. దాని ద్వారా భయమేస్తది. ఈ తప్పు చేశాను. ఇంక ఇదెవరైనా చూసారేమో. చూసిన వాడు బెదిరిస్తాడు. వాడు బెదిరించినప్పుడు ఈ తప్పు బయటపడకుండా లొంగిపోతాం వాళ్ళకి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. ఇద్దరు అక్క, తమ్ముడు, అన్న చెల్లెల్లో ఉన్నారు. బయటికెళ్లారు. అమ్మ ఏం చెప్పింది? "అరేయ్! ఐస్ క్రీమ్ తినకురా" అని చెప్పింది. కానీ వాడెళ్లి తమ్ముడు ఐస్ క్రీమ్ తిన్నాడనుకోండి. పక్కనున్న అన్న ఏం చేస్తాడు? "అరేయ్! అమ్మ చెప్పింది ఐస్ క్రీమ్ తినొద్దని నువ్వు తిన్నావు. కాబట్టి నేను అమ్మకి చెప్తాను." అంటే ప్లీజ్ అన్నయ్య అమ్మకి చెప్పకు అంటే, సరే అయితే నువ్వు నేను చెప్పిన మాట వినాలి. అంటే అక్కడ ఏం జరిగింది? అమ్మ ఐస్ క్రీమ్ తినొద్దనింది కాబట్టి నేను తిన్నాను కాబట్టి తప్పు చేశాను. అపరాధ భావంలోకెళ్ళిపోయాడు. దాన్ని పక్కవాడు క్యాష్ చేసుకుంటాడు. మనం ఎన్నో మూవీస్‌లో చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఎవరో ఏదో చేస్తారు. ఆ చేసినప్పుడు వాడు వీడియో తీయడమో, లేకపోతే నేను చూసాను కాబట్టి నువ్వు ఈ పని చేశావని నేను అందరిలోనూ చెప్తాను. అంటే ప్లీజ్, ప్లీజ్ చెప్పొద్దు అంటే, అయితే నేను చెప్పింది నువ్వు చెయ్యి. అని దాని ఆధారంగా వాడిని లొంగ తీసుకొని, వాడి చేత వాడికి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటాడు బ్లాక్‌మెయిల్ చేయించి. ఈ బ్లాక్‌మెయిల్ చేయించేది ఎందుకంటే మనలో ఏర్పడ్డ భయం వల్ల, అపరాధ భావం వల్ల. కాబట్టి ఇక్కడ మనము ఈ భయాన్ని పోగొట్టుకోవాలి అంటే ఏంటి? చీకటిని అంటే భయం అనే చీకటిని తీసేయాలి అంటే ప్రేమ అనే వెలుగుని నింపాలి. సో, అక్కడ మన హృదయంలో ఏముంది అంటే యాక్చువల్‌గా హృదయంలో ప్రేముంది. కానీ ఉండాల్సిన ప్రేమ ప్లేస్‌లో భయాన్ని రీప్లేస్ చేశాం. మరి ఇదంతా ఏంటి? ఎక్కడి నుండి మనకి స్టార్ట్ అయింది అంటే, మనము పరిణామ సిద్ధాంతాన్ని అనుకున్నప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా పరిణామ క్రమంలో మన చైతన్యం ఇలా డెవలప్ అయింది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సృష్టిలో ఏంటి? ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాము? అంటే మనకి తెలిసిన దాని ప్రకారము ఖనిజ ప్రపంచం నుంచి మానవ ప్రపంచంలోకొచ్చాం మనం. పరిణామం స్టార్ట్ అయింది. డార్విన్ సిద్ధాంతం ప్రకారం కూడా కోతి నుంచి మనిషి దాకా వచ్చాం.
అంటే పరిణామం చెందుకుంటూ 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 ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాం. మరి ఇంత పరిణామంలో మనం వచ్చిన మనల్ని మనం అడ్డుకుంటున్న ఈ భయాన్ని వీటన్నింటినీ ఎలా తొలగించాలి? అయితే మనం అసలు అపరాధ భావంలోకి వెళ్ళిపోతాము అని. అపరాధ భావంలోకి ఎందుకు వెళ్ళిపోతాం? ఆత్మ న్యూనతలోకి వెళ్తాం. ఎందుకు వెళ్తాము అంటే నేను తప్పు చేశానన్న భావన. కానీ ఇక్కడ మనకి ఒక మాట చెప్తున్నారు. ఏంటి? ప్ర సృష్టిలో ప్రతి జీవరాశి తానున్న స్థితిలో పరిపూర్ణతలోనే ఉంది. అంటే మరి తప్పెందుకు జరుగుతోంది? అంటే ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఎలా ఉందండి? తన స్థితిలో తాను పర్ఫెక్ట్‌గా ఉంది. తన స్థితిలో పర్ఫెక్ట్‌గా ఉంది. మరి పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకండి అంటే చైతన్యాన్ని విస్తరింప చేసుకోవడానికి. మనం ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాము? భౌతికంగా మార్పు తెచ్చుకోవడం కాదిక్కడ. అంటే వీటన్నింటి ద్వారా భౌతిక జీవితంలోనూ మార్పొస్తది. కానీ ఇక్కడ మనం చేయాల్సింది, మనం చేస్తున్నది ఏంటి అంటే చైతన్యాన్ని విస్తరింప చేసుకోవడం ద్వారా మనం అంతరంగంలోనూ, భౌతికంలోనూ రెండింటిలోనూ మార్పు తెచ్చుకోవడం. మరేంటి? ఉన్నది ఉన్నట్లుగా జీవించడమే అసలైన ఆధ్యాత్మికత. అంటే నీవు ఏదైతే అయ్యున్నావో అలాగే జీవించు. ఆ సహజత్వంలోకి వెళ్లి జీవించమంటున్నారు. ఉన్నది ఉన్నట్టుగా అంటే, నాకు ఇతరులను తిట్టే స్వభావం ఉంది, కొట్టే స్వభావం ఉంది, నేను అలాగే జీవిస్తానంటే, అది నీ సహజత్వం కాదు. నీ సహజత్వం ఇంకొకటుంది అక్కడికి చేరు. అయితే అప్పటి వరకు వాడు కొడుతున్నాడు, తిడుతున్నాడు అంటే, వాడి స్థితిలో వాడి అవగాహన అంతే ఉంది కాబట్టి, వాడు పర్ఫెక్ట్‌గా ఉన్నట్టే. ఇక్కడ ఎవరిని ఏమి అనకుండా శాంతంగా ఉన్నవాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉన్నట్టే. ఇది మనకర్థమైనప్పుడు, ఓహో! వాడి స్థితి అదే కదా! అందుకే నా స్థితి ఇది ఉంది కాబట్టి, నాకు అంతవరకే అవగాహన ఉంది కాబట్టి అప్పుడు అలా చేశాను. ఇప్పుడు ఆ స్థితి నుంచి ఈ స్థితికొచ్చాక నువ్వలా చేయమన్నా చెయ్యవు. ఆ స్థితిలోకి రావడమే ఇక్కడ మనం చేయాల్సిన పని. అంటే అదెప్పుడొస్తుంది? మన చైతన్యాన్ని విస్తరింప చేసుకున్నప్పుడు. మరి ఈ చైతన్యాన్ని విస్తరింప జేసుకోవాలి అంటే మనకు శరీరం కావాలి కదా! ఈ శరీరంలో ఉన్నదే దేహో దేవాలయో ప్రోక్తః జీవో దేవో సనాతనః. ఆది శంకరాచార్యుల వారు ఇచ్చారు. ఏంటి ఈ దేహమే దేవాలయం. అందులో ఉన్న జీవుడే దేవుడు. పత్రిసారి చెప్పారుగా జీవుడే దేవుడు. మరి ఈ జీవుడే దేవుడు అన్నప్పుడు ఈ దేవుడు ఈ శరీరంలో ఉన్న దేవుడు ఎక్కడి నుండొచ్చాడు? దైవం నుంచొచ్చాడు. మనమంతా ఎవరమండి? ఆ దేవుని బిడ్డలమే గదా! ఆ దైవం యొక్క పిల్లలమే కదా మనందరం. మరి ఆ దైవం యొక్క సహజ లక్షణం ఏంటి? భయం కాదు, దుఃఖం కాదు, ఆందోళన కాదు, ఇవేవీ కాదు. దైవం యొక్క సహజ లక్షణం ఏంటి అంటే ప్రేమ. అయితే మరి ఈ శరీరం అంతా అంటే చూడండి కొంతమంది ఏజ్ తక్కువగా ఉంటది. కానీ వాళ్ళని చూస్తే ముసలి వాళ్ళంటే మొహమంతా ఒకలాగా ఉంటారు. ఏజ్ తక్కువగా ఉన్న, ఏజ్ ఎక్కువగా ఉన్న పర్సన్స్ లాగా కనబడతారు. ముసలితనంలో ఉన్నట్టుగా కనబడతారు. ఎందుకు? అంటే భయాల వల్ల, దుఃఖం వల్ల. అంటే మనకి వచ్చే అనారోగ్యం మనకి ఎప్పుడో చెప్తూ ఉంటారు సార్. ఏం చెప్తారు వంశీ సార్? అంటే మన భయం వల్ల మనం పెట్టే ఆ భయానికి ఇచ్చే శక్తి వల్లే మనలో ఎక్కడో ఒక చోట బ్లాక్స్ ఏర్పడి అనారోగ్యం పాలవుతాం. కాబట్టి వీటిని ఎప్పుడైతే తీసేస్తాం ఇప్పుడు నాకు భయం ఉందండి ఇక్కడ. భయం ఉన్నప్పుడు ఇంటికి ఎవరో వచ్చారు, లేకపోతే నా రిలేషన్ అంటే భర్తో, పిల్లలో ఏదో ఉన్నారు. నేను ఈ పని చేస్తే ఏమంటారో, నేను ఈ మాట మాట్లాడితే ఏమంటారో అని భయం ఏర్పడినప్పుడు ఏం చేస్తాము? ఒకరితో మాట్లాడడానికి వాళ్ళతో అంటే మనకి ఉండే సంబంధ బాంధవ్యాల్లో సామరస్యత లోపిస్తది. అంటే ఇంక నాలో భయం స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తాను? నేను మాట్లాడడం ఆపేస్తాను. కానీ అప్పుడేం జరుగుతది? వీళ్ళు మాట్లాడట్లేదంటే వీళ్ళకంటే నేనంటే ఇష్టం లేదేమో! అంటే ఎదుటి వాళ్ళకి నెగెటివ్ ఫీలింగ్ ఎళ్ళిపోతది. మనం కూడా వాళ్ళతో చక్కగా ప్రేమగా ఉండలేం. కదా! ఎప్పుడైతే వీటన్నింటిని తీసేస్తామో, ఈ భయాన్ని తీసేసినప్పుడు దుఃఖంలోకెళ్దాం. అప్పుడు మనం సహజత్వంలో మనం సహజంగా వాళ్ళకి ఏది అందించగలమో అది అందిస్తాం.
అండ్ మన జీవితంలో మనకి చాలా కొరతలు ఉన్నాయి. చాలా లేమి ఉంది. ఏంటి ఆర్థికంగా లేమిలో ఉన్నాం. తృప్తి లేదు లైఫ్‌లో. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ యూనివర్స్‌లో ఎంత సంపద ఉందండి. అనంతమైన సంపద ఉంది. అనంతమైన ప్రేమ ఉంది. అన్నీ ఉన్నాయి. యూనివర్స్‌లో ఎవరు ఎంత తీసుకున్నా ప్రకృతిలో తరగనంత ఆస్తి ఉంది. అది సంపద అనుకోండి, తృప్తి అనుకోండి, ఏదైనా అవనియండి. అన్‌లిమిటెడ్‌గా ఉంది ఫ్రెండ్స్. తీస్తూ ఉన్న కొద్దీ వస్తూనే ఉంటది. ఎంతగా తీసినా చెలిమ ఉంటది. ఊట ఉంటది. ఆ చెలిమలో నుంచి నీరు తోడుతూనే ఉంటారు. ఊట వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు చూసారో లేదో నాకు తెలీదు కానీ, ఒకప్పుడు మంచినీరు కావాలి అంటే మంచినీటి చెరువుల దగ్గరికెళ్ళి చిన్నగా ఊట తీసి అంటే ఇలా ఆ మట్టిని తొలగించేసి, ఆ ఊటని అంటే అందులో నీరూరుతాయి. చిన్న చెంబుతో, చిన్న గిన్నెతో కొన్ని తీసుకున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. బిందెలు బిందెలు నింపుకునేవారు. అలా ఈ ప్రకృతిలో మనకు కావాల్సిన సంపద, కావాల్సిన జ్ఞానము, కావాల్సిన శక్తి, ప్రేమ అన్నీ అనంతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నింటిని తీసుకోవడమే మనకు తెలియాలి. అయితే అసలు దైవం యొక్క ఇప్పుడు ఏం చెప్పాను? దైవం యొక్క అసలు తత్వం ఏంటి అంటే ప్రేమ తత్వం. కానీ అదేంటి అంటే ఈ ప్రేమ మన ఆత్మ సహజత్వమే ప్రేమతత్వం. నిజతత్వమే ప్రేమ. అయితే ఈ హృదయంలో ఏంటి? ఆత్మస్థానం ఏంటి? హృదయం. ఆ హృదయంలో ఉండేది ప్రేమ. మరి మనస్సేంటి? మనస్సనే మాయ కమ్మేస్తుంది. మనస్సులో ఏముంటది? మనం ఆలోచించే మనస్సు ద్వారా చేసేదంతా మన నిజతత్వం కాదు. మరి ఈ అన్‌కండీషనల్ లవ్ అంటే మన నిజతత్వానికి మనం చేరుకోవాలి అంటే అన్‌కండీషనల్ లవ్ కావాలి. మరి ఈ అన్‌కండీషనల్ లవ్ కావాలి అంటే అసలు ప్రేమ అంటే ఏంటి? నేనున్నానండి. నేను నా కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడికి కావాల్సినవన్నీ ఇస్తున్నాను. ఏంటి వాడు నా కొడుకు కాబట్టి నేను అందిస్తున్నాను. ఇది కండిషన్. నువ్విది చేస్తేనే నేను నిన్ను ఇష్టపడతాను. నువ్విది చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను. ఇద్దరు భార్యాభర్తలవ్వచ్చు, ప్రేమికులవ్వచ్చు. అక్కడ కండిషన్ పెట్టుకుంటారు. అది కండిషనే. ఈ ఏ కండిషన్స్ లేకుండా ప్రేమని పంచడమే అది అసలైన ప్రేమ. ఏంటి? ఆహ్, ఎవరో తెలియని పర్సన్ వస్తారు. ఏదో సహాయం అడుగుతారు. వాడు నా వాడు కాదు కాబట్టి, నాకు తెలిసిన వాళ్ళు కాదు. నేనిప్పుడు ఇస్తే వాళ్ళు నాకు తిరిగి అందించరు అని ఆపేస్తే అది కాదు. తెలియని వాళ్ళైనా సరే నువ్వు ఏదైతే చేయగలవో అది చెయ్యడమే అసలైన ప్రేమ. అంటే రీజన్ ఉండకూడదు ఫ్రెండ్స్. మనం ఇచ్చేదానికి, పంచేదానికి రీజన్ ఉండకూడదు. కండిషన్స్ ఉండకూడదు. ఈ రీజన్స్ లేకుండా, కండిషన్స్ లేకుండా ఏదైతే పంచగలుగుతామో అదే అసలైన ప్రేమ. అంటే మరి ఈ యూనివర్స్‌లో స్వచ్ఛంగా ప్రేమను అందించేవారెవరు? అంటే ఫస్ట్ మనల్ని ఫస్ట్ ఇక్కడ అరవింద్ రెడ్డి గారు ఏది చెప్పినా ఫ్రెండ్స్ సెల్ఫ్ గురించే చెప్తారు. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు క్షమించుకో. అంటే నిన్ను నువ్వు అంగీకరించుకో. ఫస్ట్ ఈ యూనివర్స్‌లో మనల్ని మనంగా ప్రేమించేది ఎవరు అంటే రెండే. ఇద్దరే. ఒకటెవరు అంటే యూనివర్స్. అంటే సృష్టి. ఈ సృష్టికి నువ్వు దైవం అనే పేరు పెట్టు, అమ్మవారు పెట్టు, మహాదేవుడు పెట్టు, ఉనికి ఏదన్నా పెట్టండి. వీటన్నింటికి అంటే మనం ఎలా ఉన్నామో అలా ప్రేమించేవాడెవరు అంటే దైవము. ఎలా అండి? ఇప్పుడు మనము కొంతమంది రాక్షసుల చరిత్రలు చూస్తాం. విన్నాం. ఏంటి? ఎంతో మందిని హింసిస్తాడు. సాధన చేస్తాడు, వరాన్ని పొందుతాడు, హింసిస్తాడు. ఒకానొక స్థితిలో వాళ్ళలో మార్పు కోసం ఆ దైవమే ఒకలాగా రావచ్చు, లేకపోతే ఏదైనా జరగొచ్చు. జరిగినప్పుడు నువ్వు ఇదిగో దీనివల్ల ఎదుటివాడు బాధపడుతున్నాడు. నువ్వు మారు అని వాడికి అవగాహన వచ్చి రియలైజేషన్‌లోకొచ్చాడనుకోండి. ఏం చేస్తాడండి దైవం? రావణాసురుడున్నాడు. అన్నీ చేశాడు. ఆ రియలైజేషన్‌లోకొచ్చాడు. రాగానే క్షమించి అంటే
వాడిని కూడా ప్రేమ అందించాడు. అలాంటి స్థితిలో ఉన్న వాడిని కూడా ప్రేమించాడు. నువ్వు ఇది అని పాయింట్ ఔట్ చెయ్యకుండా వాళ్ళకి కూడా ప్రేమను అందించాడు. అంత దాకా ఎందుకండి గతంలో, గత జన్మల్లో మనం తప్పులు, హింసలు చేయలేదా? మరి ఈ రోజు ఆ దైవం మనల్ని చేపట్టుకొని నడిపించి ఇక్కడి దాకా తీసుకొచ్చాడా లేదా? ఈ మార్గాన్ని అందించాడా లేదా? అంటే దైవము మనల్ని మనం ఎలా ఉన్నా సరే ప్రేమిస్తాడు కదా! అది ఈ యూనివర్స్ లో మనల్ని పరిపూర్ణంగా ప్రేమించేది ఎవరు అంటే దైవం. సెకండ్ ఎవరు అంటే మనల్ని మనమే ప్రేమించుకోవాలి. మరి మనల్ని మనం ఎందుకు, ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉండేవాళ్ళం. మనం ఎలా ఉన్నా సరే ఆనందంగా ఉండేవాళ్ళం, స్వచ్ఛంగా ఉండేవాళ్ళం. అంటే మనల్ని మనం ఇష్టపడేవాళ్ళం. ఎప్పుడు ఎదుటివాడు అరే నువ్వు నల్లగా ఉన్నావనో, లేకపోతే నీ డ్రెస్ బాగాలేదనో, ఇలాంటి వాడివనో అని మన మనస్సులోకి, అంటే మన మనస్సుని క్రియేట్ చేసే అంతవరకి, మనస్సు క్రియేట్ అవ్వనంత వరకి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏడిస్తే, అంటే ఆకలిస్తే ఏడ్చాడు. మిగిలిన టైంలో వాడు స్వచ్ఛంగా ఉన్నాము అనడానికి, వాడు మోషన్ వెళ్ళినా సరే దాంట్లో హ్యాపీగా ఆడుకునేవాడు. అమ్మెత్తుకున్న ఆనందమే. అంటే అమ్మ స్పర్శ మా అమ్మ అని తెలిసేంత వరకి కూడా ఎవ్వరెత్తుకున్నా హ్యాపీగా ఉండేవాడు. ఎవ్వరు మాట్లాడిచ్చి పలకరించినే చిన్ని నాన్న అన్నప్పుడు వాడు నవ్వుతూ ఉంటాడు. అంటే అక్కడ మనమేంటి, మన హృదయంతో మనం ఆత్మత స్థితిలో ఉన్నాం. అక్కడ కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి మనల్ని మనం ప్రేమించాం. ఓకే. మరి ఈ మన సహజత్వమైన ఈ హృదయంలో ఉన్న ప్రేమకి మనల్ని దూరం చేసింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఊహ తెలియడం స్టార్ట్ అవుతుందో, ఇదిగో మా అమ్మ, మనమ్మ, మన నాన్న, మన రిలేషన్స్, ఇదిగో వీళ్ళతో ఇలా ఉండాలి, ఇదిగో ఆ అమ్మ పనమ్మాయి, అదిగో వాళ్ళు ఫలానా వాళ్ళు, అంటే మన పెద్దలు, మన తల్లిదండ్రులు, మన పరిస్థితులు అన్నీ మనకి ఏంటి, కొన్ని నమ్మకాలను అందిస్తాయి. సమాజము, తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులు, మీడియా, టీవీ చూడడం కావచ్చు, ఇన్‌స్టా కావచ్చు, ఫేస్‌బుక్, వాట్సాప్ ఏదన్నా అవ్వనియండి. వీటన్నింటి ద్వారా, అంటే అక్కడ ఎదుటి వాళ్ళు వినే మాటల ద్వారా, ఆలోచనలు పక్కవాడి అరే! ఇదిగో ఇది చేస్తే తప్పురా! ఇది నువ్వెప్పుడు చెయ్యొద్దు. అంటే వాళ్ళ భావన, వాళ్ళ ఆలోచనని తీసుకొచ్చి మనలో పంపించేశారు. వీటన్నింటి ద్వారా మన హృదయం చుట్టూ మనస్సనేది ఏర్పడి, ఆ మనస్సులో ఇవన్నీ పేరుకుపోయి మన హృదయానికి మకిలి పట్టాయి. ఆ మకిలిని, అంటే ఆ సరికాని ఆలోచనలు, సరికాని ఏంటి ఈ సమాజం ద్వారా, పెద్దల ద్వారా, మీడియా ద్వారా ఏవైతే ఏర్పడ్డాయో దాన్ని తీసేయాలి. ఓషో ఏమంటారంటే సామాజిక మేధని తొలగించుకోమని చెప్తారు ఫ్రెండ్స్. సామాజిక మేధని తొలగించుకోవాలి. మరి ఈ సామాజిక మేధ అంటే ఇది లేనప్పుడు నువ్వెలా ఉన్నావో అలా. మనకి ఇంకొకటి ఏం చెప్పారు, పత్రి సార్ చెప్పారు. ఆత్మ యొక్క అభయము అదే ముక్తి అన్నారు. అంటే ఆత్మతత్వం ఏంటి? అభయంగా ఉండడం. కానీ భయాన్ని అందించాం. సో ఆ అభయంలోకి వెళ్ళడమే ముక్తి. మరి ఈ ముక్తికి ఏంటి, సామాజిక మేధని, అంటే మనకి సొసైటీ అందించిన సరికాని వాటన్నింటినీ తొలగించినప్పుడు మనము ఆ స్థితికి చేరుకుంటాం. అందుకనే మనకి జీసస్ ఏం చెప్తారు? పిల్లలుగా మారితేనే దేవుడి సామ్రాజ్యంలో ప్రవేశం ఉంటుంది అంటారు. అంటే చిన్న పిల్లవాడిగా ఉండు. అంటే చిన్న పిల్లవాడిగా ఉండడం అంటే చిచ్చి అని చిన్న పిల్లాడిలాగా మాట్లాడడం కాదు. చిన్న పిల్లవాడు ప్రతి దాన్ని ఎలా స్వీకరిస్తాడో, ఎలా అన్‌కండీషనల్‌గా ఉంటాడో, అలా నువ్వు మారు. నీ మనస్సుని, నీ హృదయాన్ని అలా మార్చమని చెప్తున్నాడాయన. ఈ యూనివర్స్‌లో. అంటే మరి చిన్న పిల్లవాడిగా మారు అంటే ఎవరుంటారండి అలా ఎప్పుడు అంటే, ఇద్దరే ఉంటారంట. చిన్న పిల్లవాడు ప్లస్ ఒక యోగి. బాలోన్మత్తోదేవ యోగి అంటారు. అంటే యోగి ఎప్పుడు ఎలా ఉంటాడు? జీవితంలో ఏది వచ్చినా, ఏది పోయినా
ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. వచ్చిందా? వచ్చింది, సరే. నా జీవితంలో నుంచి ఇది పోయిందా? నేను నా ఆస్తిని కోల్పోయానా? నా భార్య బిడ్డల్ని కోల్పోయానా? ఓకే. అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడని మన భగవద్గీతలో? యోగి భవ అర్జున అన్నాడు కానీ, నువ్వు ఇది చెయ్యి అంటే నువ్వు ఇంకోలాగా మారు, ఇంకోలాగా మారు అని ఎక్కడ చెప్పలేదు ఆయన. యోగి భవ అంటే ఏంటి? సమభావంలోకి వెళ్ళిపోతాడు. ఇది ఉందా? ఓకే. ఇది లేదా? ఓకే. అంటే ఏది వచ్చినా ఒకేలాగా స్వీకరిస్తాడు. అలా మారాలి. మరి ఇక్కడ మనం మనస్సు చెప్పుకున్నాం. ఈ సమాజం ద్వారా మనస్సు ఏర్పడింది. ఈ మనస్సుని అరికడితే ప్రేమలోకి వెళ్తాం. మరి మనస్సుని అరికట్టడం ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం మర్చిపోయాం ఫ్రెండ్స్. మన హృదయంలో ప్రేమ ఉందని ధ్యానంలోకి వచ్చేంత వరకు మర్చిపోయాం. సో మనము మర్చిపోయిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. కొత్త దాన్ని సృష్టించట్లేదు. ఆల్రెడీ ఉంది కానీ మర్చిపోయాం. దాన్ని చేరుకోవడానికి మనం చేసే ప్రయత్నమే. మరి ఆ ప్రయత్నానికి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే ధ్యానం. ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది మనకి? నిర్విషయం మనః యోగః చిత్తవృత్తి నిరోధః. అంటే ధ్యానం అంటే ఏంటి? ఓషో ఏం చెప్తారంటే ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం. మెడిటేషన్ ఈస్ డూయింగ్ నథింగ్. అంటే ఏమీ చేయకుండా ఉండడం. ఏమీ చేయకుండా ఉండడం ఏంటండి అంటే మనస్సుని ఆపేయడం. అంటే ఏవైతే మనము జన్మ తీసుకున్నాక సమాజం నుంచి ఏర్పరచుకున్నవన్నీ ఉన్నాయో వాటిని జీరో చేయడం. ఆలోచన రహిత స్థితి. ఇవన్నీ భౌతికమైనవన్నీ తీసేసి, భౌతికంగా మనం ఏవైతే పొందామో ఈ భూమి మీదకొచ్చాక వాటన్నింటినీ ఆపినప్పుడు నువ్వు నీ సహజతత్వమైన హృదయాన్ని చేరుకుంటావు. సో అప్పుడు ఎక్కడైతే మనలో భయం స్టార్ట్ అయిందో హృదయాన్ని చేరుకున్నప్పుడు నెమ్మదిగా మనలో ఉన్న భయాన్ని క్రియేట్ చేసుకుంటాం. అంటే ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అయితే ఈ హృదయంలో ఉండే అంటే మన ఆలోచన, మన మనస్సు అంటే మనసు ద్వారా చేసే ఆలోచన, ఈ శరీరం ద్వారా చేసే చర్యలు, నోటి ద్వారా మాట్లాడే మాటలు, ఇవన్నింటినీ మార్చుకోవాలి అంటే మనం ఏంటి? మనం యద్భావం తద్భవతి అన్నాం. ఆ యద్భావం తద్భవతి నేను ఏదైతే భావిస్తున్నానో అది భవింపజేసుకోవాలి. అంటే అది సృష్టి కావాలి. ప్రత్యక్షీకరించుకోవాలి మన ముందు, మన లోపల, మన జీవితంలో. మరి అది కావాలి అంటే కొన్ని సాధనలు చేయమని ఇచ్చారు. అంటే మనము భావనగా మారిపోయి, అంటే అనుభూతి చెందుతూ నువ్వు ఏదైతే భావిస్తావో, అంటే నువ్వు ఏ భావనైతే నీ హృదయంలో అనుభూతిగా ఫీల్ అవుతావో దాన్ని చేరడానికి కొన్ని సాధనలు ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫస్ట్‌ది ఏంటి అంటే హృదయం నిండా ప్రేమ భావన. అంటే ధ్యానం చేస్తూ ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళాక మీ హృదయం అంతా ప్రేమతో నిండిపోయినట్టుగా భావించండి. అంటే ఆ యూనివర్స్ నుంచి మనం కాస్మిక్ ఎనర్జీ ఏదైతే తీసుకుంటామో అదే కాస్మిక్ ఎనర్జీ మన హృదయం అంతా నిండిపోతుంది. కాస్మిక్ ఎనర్జీ లాగే మన హృదయంలో ప్రేమ భావనతో నిండిపోతుంది అని అలా కొంతసేపు ధ్యానం చేయండి. అలాగే నా లోపల ఉన్న భయాలన్నీ రిలీజ్ అయిపోతున్నాయి అని ప్రేమతో ఆ భయాన్ని కూడా రిలీజ్ చేసేయండి. బయటికెళ్ళిపోతున్నట్టుగా భావించండి. ఇది ఫస్ట్ సాధన. సెకండ్ ఇచ్చారు. ఏంటి? మన చేతిని ఇలా హృదయ స్థానంలో పెట్టుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అనేది సాధన చేయమంటారు. అయితే ఇక్కడ మరి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని ఎప్పుడైతే హృదయం దగ్గర పెట్టుకొని సాధన చేస్తామో మనలో ఉండే ఒకటి దాన్ని ఒప్పుకోదు. అదే నిరాకార ధోరణి. ఎక్కడ ఏర్పడింది అంటే మానసిక అంటే మనం జన్మలుగా కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, ఏర్పడిన భావాలన్నీ కూడా మనల్ని అంగీకరించనివ్వదు. వ్యతిరేకిస్తుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఏంటి? నువ్విలా ఉన్నావు అంటే మన గుణం మనల్ని యాక్సెప్ట్ చేయకుండా అడ్డుకుంటుంది ఫ్రెండ్స్. కానీ పదే పదే చెప్పుకోవాలి. నన్ను నేను ప్రేమించుకుంటాను. నన్ను నేను ప్రేమించుకుంటాను. నన్ను నేను ప్రేమించుకుంటాను. మీరు ఎన్ని సార్లు చెప్పగలిగితే అన్ని సార్లు. ఈ నిరాకార ధోరణి బుద్ధి అన్నాను. మహాభారతంలో కృష్ణుడు
5 ఊర్లు ఇచ్చినా చాలా రాయబారానికి వెళ్తాడు కదా. అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు, ఇది అధర్మం అంటే, అవును బావా, నాకు ఇది అధర్మం అని తెలుసు, అయినా సరే నేను ఇదే చేస్తాను అంటాడు. అంటే ఇక్కడ మనకి తెలుసు ఏంటి, నేను ఈ పని చేయగలను, నన్ను నేను ప్రేమించుకోగలను. కానీ లేదు లేదు, నువ్వు ప్రేమించుకోలేవు, ఎందుకంటే నువ్వు ఇది అది అని మనకి ఇదంతా మన లోపల పేరుకుపోయింది. నిరాకరణ ధ్రువు అంటే, సో మార్పును అంగీకరించాం. చూడండి, పెద్దవాళ్ళు ఉంటారు, మార్పును అంగీకరించిన వాళ్ళు పిల్లలతో ప్రజెంట్ ఉన్న జనరేషన్ తో కలిసిపోతారు. అంగీకరించిన వాడు పక్కన మూల కూర్చొని ఉంటాడు ఫ్రెండ్స్. ఆ నిరాకరించడమే ఇక్కడ జరిగేది. సో ఈ నిరాకార ధోరణిలో నుంచి బయటికి రావాలి. బయటికి రావాలి అంటే పదే పదే చెప్పుకోవాలి. ఇది ఒక సాధన. సాధన నంబర్ 3 ఏంటి? అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే ఒక మంత్రాల్లాగా. అంటే మనకి ఏం కావాలి? ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రాసుకోవడం. ఇదే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అన్న విషయాన్ని రాసుకోవడం. ఓకే, బుక్ తీసుకొని మీకు ఎన్నిసార్లు రాయాలనిపిస్తే అన్నిసార్లు రాయాలి. ఇది సాధన నంబర్ 3. సాధన నంబర్ 4 ఇది చాలా పాపులర్. ఇది ఎవరు ఇచ్చారంటే లూయిస్ ఎల్గాని గారు ఇచ్చారు. మిర్రర్ వర్క్. మిర్రర్ వర్క్ అంటే ఏంటి అంటే, అద్దం ముందు నిలుచొని మనల్ని మనం ప్రేమించుకుంటున్నామని కళ్ళల్లోకి చూస్తూ చెప్పుకోవడం. అయితే అద్దం ముందుకు వెళ్ళి, క్రింద కూడా చెప్పాను నిరాకార ధోరణి అని. అద్దం ముందుకు వెళ్ళి నిలిచోగానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అనగానే, అవునా, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? నువ్వు అందంగా లేవు, నువ్వు ఈ పని సరిగ్గా చెయ్యలేవు, నీకేది చేత కాదు, నువ్వు సరిగ్గా చదవలేవు, నువ్వు అంటే ఎప్పుడూ మంచి మార్కులతో పాస్ అవ్వలేదు, నువ్వు చూడు ఎంత లావుగా ఉన్నావు. ఇన్ని అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎందుకు ఇవన్నీ? నువ్వు చదువుకోకపోతే పైసాకి పనికిరావు అంటే, మనకి సమాజము లేదా మన ఎదుటి వాళ్ళు, మన కుటుంబ సభ్యులో వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ ఆదర్శాలకు అనుగుణంగా మనకి ఫీడ్ చేసేసారు. నువ్వు ఎదుటివాడిని చూసి వాళ్ళలా ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటావో నిన్ను నువ్వు అంగీకరించలేవు. ఇగో చూడు, అమ్మాయి ఎంత అందంగా ఉంది, నేనేమో నల్లగా ఉన్నాను అన్నప్పుడు నిన్ను నువ్వెలా ప్రేమించుకోగలవు? అంటే ఇక్కడ మన ఆలోచన ఏంటి? నేను ఇలా ఉన్నాను కాబట్టి అందంగా లేను అనేది వచ్చింది. అప్పుడు కూడా అవునా, నేను నల్లగా ఉన్నానా, దాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అని ఆ నల్లదనాన్ని కూడా ప్రేమతో ఆశీర్వదించి మీలో నుంచి రిలీజ్ చేసేయండి. అలా ఎప్పుడైతే అద్దం ముందు నిలుచుంటారో, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. కొంతమంది చాలా అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక ఇత్తడి చెంబు మీద ఎంత మకిలి పట్టింది, ఆ లేయర్ ఎంత మందంగా ఉంది అనే దాన్ని బట్టి దాన్ని క్లీన్ చేయడానికి టైం పడుతుంది. కొంతమంది అంతగా ఉండదు, వాళ్ళు తొందరగా వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడు ఏమీ ప్రాబ్లం అంటే తొందరగా ఇది మారిపోతారు. కొంతమందికి టైం పడుతుంది, ఎందుకంటే మానసిక జడత్వం అనేది చాలా ఉంది కాబట్టి. సో అదంతా అవసరం లేదు. అంటే ప్రయత్నం చేస్తూ వెళ్ళడం. సాధన అంటేనే చేస్తూ వెళ్ళాల్సింది. సో ఆ సాధనని చేస్తూనే వెళ్ళాలి కదా. సో మనం ఏంటి, ఎప్పుడైతే వీటన్నింటి ద్వారా ఏంటండి మరి నన్ను నేను ప్రేమించుకోవడము అంటే, నేను ఎలా ఉన్నానో అలా అంగీకరించుకోవడం. ఈ శరీరాన్ని, ఈ కలర్ ని నేను జన్మ తీసుకునేటప్పుడు నేను ఇష్టంగా ప్రేమతో తెచ్చుకున్నాను. మరి అలాంటి దాన్ని పక్కవాడితో పోల్చుకొని నేనెందుకు ద్వేషించాలి? ఎందుకు అంగీకరించకుండా ఉండాలి? సో నేనెలా ఉన్నానో అలా నన్ను నేను ప్రేమించుకుంటాను. నాకు చదువు రావట్లేదా? నాకు ఇంకొకటొస్తది. ఏదైనా అవ్వని. నాకు చదువు రాకపోయినా దాన్ని వదిలేస్తూ నన్ను నేను ప్రేమించుకుంటా అని పదే పదే చెప్పుకోండి. అడ్డు రావచ్చు, కళ్ళలో నీళ్లు రావచ్చు, చూసుకోలేకపోవచ్చు. అయినా సరే ప్రయత్నాన్ని మానకండి. ఎప్పుడైతే అంటే మనము ఇతరులతో పోల్చుకున్నప్పుడే కదా ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళతో పోల్చుకున్నాక వాళ్ళలా లేం కాబట్టి భయం స్టార్ట్ అయ్యి, నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలంటే భయం, ఒక పని చెయ్యాలంటే భయం, ఇంకొకటి వినాలంటే భయం, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు మనకి అంటే మన సంబంధాల్లో సామరస్యత లోపించింది.
ఎప్పుడైతే నిన్ను నువ్వు ఎలా ఉన్నావో అలా ప్రేమించుకోవడం మొదలు పెట్టాక ఇతరులతో పోల్చుకోవడం ఆగిపోయి వాళ్ళకి మనకి మధ్యలో సామరస్యత నెలకొంటుంది. నాకు డబ్బులు లేవు అంటే నేనేమి సంపాదించలేకపోతున్నాను కాబట్టి నన్ను నేను ప్రేమించుకోలేను అనేది కూడా పోయి మనల్ని మనం నేను ఇంతే సంపాదిస్తున్నాను అయినా సరే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటి యూనివర్స్ లో అనంతమైన సంపద ఉంది అనుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకొని అంగీకరించుకోవడం వల్ల నాతో నాకు సామరస్యత ఏర్పడుతుంది. చక్కటి సంబంధం నాతో నాకు ఏర్పడుతుంది. నాతో నాకు ఏర్పడినప్పుడు ఇతరులతో ఏర్పడదా? నన్ను నేనే ప్రేమించుకోలేనప్పుడు ఇతరులను ఎలా ప్రేమించగలను? అప్పుడు మన జీవితం మనం అనుకున్నది అంటే అప్పటి వరకు నేను సంపాదించలేను, నేను చెయ్యలేను అనుకున్న ప్రతి భావన కూడా మారిపోతుంది. అప్పుడు పనిని మీద దృష్టి పెట్టి మనం విజయాన్ని సాధిస్తాం. చక్కటి ఆరోగ్యాన్ని, సామరస్యమైన సంబంధాలని, ఆర్థికంగాను మన జీవితం కూడా అప్పటి వరకు జీవితం అనుకున్న మనకి అనుకూలమైన జీవితం ఏర్పడుతుంది. రియల్ గా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, మార్పు రావచ్చు. ఇంకా ఏవైనా మారని ఉంటే మార్చుకోవడానికి చక్కగా పనిచేస్తాయి. మిర్రర్ వర్క్ అద్దం ముందు నిల్చోండి, కళ్ళల్లోకి చూసుకుంటూ చెప్పుకోండి, నన్ను నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ మై సెల్ఫ్. కళ్యాణి, నన్ను నేను ప్రేమిస్తున్నాను. మీ ఇష్టం. ఇలా చెబుతూ వెళ్ళండి. ఏం జరిగింది, ఏం జరుగుతుందో చూడండి. ఓకే. నెక్స్ట్ సాధన నెంబర్ 5, ఆటో సజెషన్స్. ఏంటి? ధ్యానంలో కూర్చొని ఈ మనకి మనం ఇచ్చుకోవడం కావచ్చు ఇంకొకరి ద్వారా, అంటే ధ్యానంలో కూర్చోబెట్టి మనకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా, అలా ఇవ్వడం. ఏంటి? నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను, నాలో ఉన్న ప్రతి అవయవాన్ని, ప్రతి కణాన్ని, ప్రతి వ్యవస్థని, ప్రతి దాన్ని కూడా ప్రేమిస్తున్నాను. నా శరీరం అంత ప్రేమతో, అంటే ఎప్పుడైతే నేను ప్రేమిస్తున్నాను అని నేను చెప్తూ ఉంటున్నానో అప్పుడు నా శరీరంలోని ప్రతి కణం ప్రేమతో స్పందిస్తోంది. అంటే ఫీల్ అవ్వాలి. హృదయంతో ఆ భావనని ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఏంటి? ప్రేమిస్తున్నానని నోటితో చెప్పడం కాదు. హృదయం నిండా ఆ భావనని నింపుకొని చక్కగా ఫీల్ అయినప్పుడు మన శరీరంలోని ప్రతి కణం స్పందిస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం దానికి ప్రేమను అందించినప్పుడు అనారోగ్యంగా ఉన్న అవయవాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అని మీరు ఎప్పుడైతే చెప్తారో అందులో కూడా మార్పు వస్తుంది. అంటే ప్రేమకి శక్తి ఉంది. అసలైన శక్తి ఏంటి అంటే ప్రేమ శక్తి. సో నాకు హాని చేస్తోంది ఏంటి? అది ఏదైనా కానీ నాకు హాని చేస్తున్న ప్రతి దాన్ని నేను ప్రేమతో వదిలేస్తున్నాను. అంటే మీలో నుంచి రిలీజ్ చేసేయండి. అప్పుడు ఏంటి? ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? మనస్సులో అడ్డు ఏంటి? ఈ సమాజం నుంచి ఏర్పరిచింది తల్లిదండ్రులు, మీడియా, వీటన్నింటి వల్ల కదా. వీళ్ళు ఏర్పరిచిన వీటన్నింటిని కూడా నేను ప్రేమిస్తూ ప్రేమతో వదిలేస్తున్నాను, రిలీజ్ చేస్తున్నాను. ఇంకేంటి? జన్మలు, ఉనికి, ఇవన్నీ కూడా మొత్తం వదిలేస్తున్నాను. ఎప్పుడైతే మనలో ఉన్న ఈ సరికాని వాటన్నింటినీ, అంటే అంతవరకు చెత్త పేరుకుపోయింది ఫ్రెండ్స్. చెత్తని తీసేస్తే అప్పుడు అది ఉత్తేజంగా ఉంటదా? ఉండదా? మెరుపు అనేది వచ్చిందా లేదా సహజంగా? ఎప్పుడైతే మనల్ని కృంగదీసి లోపల, అంటే ఆ ఆత్మన్యూనతలోకి, డిప్రెషన్ లోకి తీసుకుపోయే ఇవన్నీ కూడా ఎప్పుడైతే దాన్ని కూడా ప్రేమతో అంగీకరించి వదిలేసామనుకోండి, చక్కగా మనము మనల్ని మనం ప్రేమించుకోగలం. సో మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఇతరులని కూడా ప్రేమించాలి. ఇది సాధన నెంబర్ 5. సాధన నెంబర్ 6 ఏం చెప్పారు? ఇద్దరు ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉండని, ఇలా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నా. నిన్ను నిన్నుగా అంటే ఏ కండిషన్ లేకుండా నువ్వు ఎలా ఉన్నావో అలా నిన్ను ప్రేమిస్తున్నా. అలా కొన్నిసార్లు చెప్పుకోవడం. ఓకే. ఇంకొకటి సాధన నంబర్ 7, ఒక రోజంతా హృదయంలో ప్రేమ భావన.
ఏంటి ప్రేమ భావన నింపుకోవడం అంటే జీసస్ ఉన్నారు. ఏంటి పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి? పక్క వాళ్ళని ప్రేమించు, నిన్ను నువ్వు ప్రేమించుకోవద్దు అని కాదు. నిన్ను నువ్వే ప్రేమించుకోలేనప్పుడు పొరుగు వాళ్ళని ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేవు కదా. సో నిన్ను నువ్వు ప్రేమించు ఫస్ట్. అంటే నిన్ని నువ్వు పరివర్తన చెందించుకో. ఎప్పుడైతే నీ స్వీయ పరివర్తనే విశ్వ పరివర్తన. నిన్ను నువ్వే ప్రేమించుకోవడం అంటే ఈ ఏవైతే అడ్లున్నాయో వాటన్నింటినీ తీసేసి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడతావో, నిన్ను నువ్వు పరివర్తన చెందించుకోవడం మొదలు పెడతావో, విశ్వంలో పరివర్తన ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. సో విశ్వాన్ని మార్చాలి, దాంట్లో పరివర్తన తేవాలి, పక్కవాడిలో పరివర్తన తేవాలి అనే ఆలోచనలన్నింటినీ మానేసి నిన్ను నువ్వు పరివర్తన చెందించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో. ఆటోమేటిక్ గా ఇతరులని ప్రేమిస్తావు. నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడు ఎవరిని ప్రేమించలేవు ఫ్రెండ్స్. అదంతా వాటి నాటకం. బయటపడి అంటే నేను నిన్నే ప్రేమిస్తున్నాను, అంటే అతన్ని ప్రేమించడమే నా జీవిత లక్ష్యం అన్నట్టుగా మనం మారిపోతాం కదా. అది కాదు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోమని చెప్తున్నారు. అరవింద్ రెడ్డి గారు ప్రతి చాప్టర్ లో ఇచ్చేది ఏంటి అంటే ముందు నీ నుండే స్టార్ట్ చేయి. సో అది సాధన నెంబర్ 7. సాధన నెంబర్ 8 ద్వంద్వత్వము. ఈ యూనివర్స్ లో మనం ఏం చూస్తున్నాం అంటే రెండుగా చూస్తున్నాం. యూనివర్స్ పాజిటివ్ గా, నెగిటివ్ గా, న్యాయంగా, అన్యాయంగా చూస్తున్నాం అంటున్నాం. అంటే దృష్టిలో లోపం ఉంది, సృష్టిలో లోపం లేదు. మరి దృష్టిలో లోపం ఉంది, మరి సరి చేయాల్సిన దాన్ని ఇప్పుడు చెప్పుకున్నాం. స్వీయ పరివర్తనే విశ్వ పరివర్తన. మరి సరి చేయాల్సింది సృష్టినా దృష్టినా? దృష్టిని సరి చేయాలి. అంటే మనం ప్రతి దాన్ని విభజించి చూస్తాం ఫ్రెండ్స్. ఒక అగ్ని ఉంది, అది వంట చేసుకోవడానికి పనిచేస్తుంది, కాల్చడానికి పనిచేస్తుంది. అంటే విభజించి చూస్తున్నాం, విభజించి చూడకు అని చెప్తున్నారు మనకి. ఇప్పుడు ఈ యూనివర్స్ లో ఆవు సాధు జంతువు, పులి క్రూర జంతువు. పులి ఇతర జంతువులని వేటాడి తింటది, ఆవు గడ్డి తింటది, సాధు జంతువుగా ఉంటది. మరి ఏంటి ఇక్కడ? ఇది సాధు జంతువు కాబట్టి ఇది మంచిది, ఇది క్రూర జంతువు కాబట్టి ఇది చెడ్డది అని మనం విడదీసి చూస్తున్నాం. కానీ దాని స్థితిలో అవి ఉన్నాయి, దాని సహజ స్థితిలో అవి ఉన్నాయి. అవి వ్యక్తీకరణలు మాత్రమే. అంటే పులి అలా ఉంటేనే, అంటే దాని సహజత్వం ఏంటి? జంతువుని చంపి వేటాడి తినడమే దాని సహజత్వం. ఆ సహజత్వంలోనే అది ఉంటది. అది తప్పు అని మనం ఎలా అంటాము? ఆవు సహజత్వం అంటే అవి ఎలా వ్యక్తీకరించుకున్నాయి అంటే అలా ఉండడానికే వచ్చాయి. వాటి సహజత్వాన్ని అని వ్యక్తీకరిస్తున్నాయి, అంటే ప్రదర్శిస్తున్నాయి అవి. సో ఇక్కడ ఏంటి? నెగిటివ్ పాజిటివ్ అన్నది లేదు. సో దాన్ని కూడా నువ్వు విభజించి చూసి ద్వంద్వత్వంలోకి తీసుకెళ్లే దాన్ని కూడా లవ్ చేయి, ప్రేమతో ఉండు. అంటే ఎదుటి పర్సన్ లో కూడా మనకి ఇక్కడ ఎందుకు మరి ఇప్పుడు రెండు ఉన్నాయి, ద్వంద్వత్వం ఉంది. ఆవు పులి గురించి చెప్పుకున్నాం. మరి యూనివర్స్ లో సమతుల్యత కావాలి కదా. ఈ యూనివర్స్, ఈ ప్రకృతి ఏదైతే పెరుగుతూ పోతూ ఉందో సహజత్వానికి మించి పెరిగిపోయినప్పుడు దాన్ని నాశనం చేయాలి. పులి ఉంది, కొన్ని జంతువులని వేటాడి తింటది, అది దాని, అంటే అది సమతుల్యతకి అది అవసరమే. సాధు జంతువు ఆవుంది, అది ప్రకృతిలో ఇచ్చే గడ్డిని తింటది, మనకు పాలిస్తుంది. అంటే ఇది ఇక్కడ సమతుల్యం. ఈ రెండు ఉంటేనే సమతుల్యం అవుతాయి. ఆ సృష్టి యొక్క సమతుల్యతకి అవసరం కాబట్టి పెట్టారు. అందుకని నెగిటివ్ ని కూడా అంగీకరించు. అంగీకరించినప్పుడే ప్రేమించగలుగుతాం. అంగీకారమే ప్రేమ. ఫస్ట్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్స్. ఎలా ఉందో దాన్ని అలా అంగీకరించు. అది మనకి చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, మన లోపల ఒక వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధిని కూడా నాకు ఫలానా రోగం ఉంది, ఫలానా ఇబ్బంది ఉంది, దాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను. మీరు ఎప్పుడైతే మీలో ఉండే డిసీజ్ ని కూడా ప్రేమగా ప్రేమిస్తారో, అంగీకరించి ప్రేమిస్తారో, అది కూడా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మెడిసిన్స్ తీసుకోండి, మూలంలో కర్మ ఉన్నప్పుడు మూలంలోకి వెళ్ళి పోగొట్టుకోవడానికి కర్మను చూసుకుందాం, కర్మ సిద్ధాంతంలోకి వెళ్దాం. కానీ ఇక్కడ కర్మ సిద్ధాంతం కాదు,
మనము తెచ్చుకున్న వాటన్నింటిని అంటే తెచ్చుకున్నాం, పుచ్చుకున్నాం. ప్రజెంట్ జీవితంలో పుచ్చుకొని ఏర్పరచుకున్న వాటన్నింటినీ ఏర్పడ్డ ఈ బ్లాక్స్ అయినా, అనారోగ్యమైనా సరే వాటన్నింటినీ ప్రేమతో స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు అది కూడా స్పందిస్తూ మనలో నుంచి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే వరదొస్తుంది, పంటలన్నీ నాశనం చేస్తుంది. అది నెగిటివ్ ఒక విషయంలో. అదే వరదకి డ్యామ్, ప్రేమ అనే డ్యామ్ కట్టామనుకోండి, అవసరమైనప్పుడు పంట పండించడానికి నీటిని అందిస్తుంది కదా. అంటే ఇక్కడ మనలో ఉండే ప్రతిదాన్ని, యూనివర్స్ అందించిన ప్రతిదాన్ని కూడా అలా ఫ్లో ఆ వరదలాగా తీసేసుకోవడం కాదు. ఆ వరదకి ప్రేమ అనే ఆనకట్ట వేసి దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో అలా వాడుకోవాలి. కత్తి ఉంది, కాల్ చేయాలి, వంట చేయాలి. అంటే వంట చేసుకునేటప్పుడు వంటకి వాడుకోవాలి. కాల్చాలి, చెత్తంతా ఉంది, దాన్ని కాల్చాల్సిన సందర్భం వచ్చింది, అప్పుడు కాల్చడానికి వాడుకోవాలి. అంతేకాని ఇది కాల్చడానికి వాడుతున్నామని దీన్ని నెగిటివ్ గానో, ఇది వంటకు వాడుతున్నాం కాబట్టి ఇది మంచి అగ్నిగానో, ఇది చెడు, ఇది మంచి కాదు. రెండు ఒక్కటి, అవసరాన్ని బట్టి వాడుతున్నాం. అలాగే నీలో అనంతమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో అలా వాడాలి ఫ్రెండ్స్. అంటే మంచి డ్యామ్ కట్టాలి. డ్యామ్ ఎలా కడతామండి? జ్ఞానం ద్వారానే కట్టడం. ఇంకొకటి ఎగ్జాంపుల్, ఇవన్నీ అరవింద్ రెడ్డి గారు ఇచ్చినవి. ప్రహ్లాదుడు ఏంటి, విషం ఇచ్చాడు. హిరణ్య హిరణ్యకశిపుడు చనిపోవాలని విషాన్ని ఇచ్చాడు. ఆ విషాన్ని కూడా స్వీకరించి ఏమీ అవ్వకుండా జీవించున్నాడా లేదా? అది ఇక్కడ జరిగేది. అంటే విషాన్ని కూడా పూర్తిగా అంగీకరించి ప్రేమతో స్వీకరించాడు. నాకు దైవం రక్షణగా ఉందన్న విశ్వాసము ఉంది ఇక్కడ. అలాగని ఇప్పుడు నేను విషం తాగేస్తానండి, అది కాదు. ఆ పరిస్థితి, విషము అంటే ఇక్కడ మనం తాగేది కాదు, మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులు, వీటన్నింటినీ కూడా అంగీకరించి నాకు ఇది ప్రేమతత్వాన్ని నేర్పించడానికి వచ్చిందనుకోండి, ఆ ఇబ్బందిని, ఆ కష్టాన్ని కూడా ప్రేమించండి. అప్పుడు అక్కడ మనం ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటాము. మనం ఎంత ఆనందంగా ఉండాలో అంత ఆనందంగా. నాకు ఈ ఇబ్బంది వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఇది కరెక్ట్ కాదు, దేవుడు నాకు ఇచ్చాడు, ఇవన్నీ అనుకున్నాం అనుకోండి, దుఃఖంలోకి వెళ్ళి దుఃఖం ద్వారా మనల్ని మనం అనారోగ్యం పాలు చేసుకుంటాం. ఏమీ లేదు. ఎప్పుడైతే అంగీకరిస్తాము, ప్రేమగా స్వీకరిస్తాము, దుఃఖంలోకి వెళ్ళిపోకుండా ఓకే, ఇది కూడా ఈ అనారోగ్యమో ఈ ఇబ్బందో వచ్చిందో అంటే నేనేమి ఇచ్చానో అదే నేను పొందుతున్నాను అనేది రావాలి. కాబట్టి ఇక్కడ మన జీవితంలో వచ్చే ఇబ్బందులే విషం అనుకుందాం, దాన్ని అమృతంగా మార్చేదే ప్రేమ. ఇంకా అంటే ఈ సాధనలో బాగుంది. మనము ఎలాంటి భావనలు రిలీజ్ చేస్తామో అవే మనకి భవిస్తాయి అనుకున్నాం కదా. పాముని చూడగానే భయపడిపోతాం, అసలు మనల్ని అది ఏమి చెయ్యాలనుకోదండి. మనం భయం అనే భావాన్ని రిలీజ్ చేసి దానికి అందించినప్పుడు అది మన దగ్గరకు వచ్చి మనల్ని ఏదో ఒకటి చేసేస్తుంది. సో ఈ భయం వల్ల ఏం జరుగుతుంది? మనలో కోపము, చిరాకు, ఆందోళన, అసూయ ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయండి? భయంలో నుంచే పుట్టుకొస్తాయి. ఏంటి, ఇంక ఇది చేయలేకపోయాం, ఎవరు వచ్చి ఇది చేయమనగానే మనలో ఉన్న భయం ఏం చేస్తుంది? నేను చేయలేను అని చెప్తుంది. అప్పుడు ఏంటి, వాళ్ళని అడ్డుకోవాలి అంటే కోపాన్ని ప్రదర్శిస్తుంది. నాకెందుకు చెప్తున్నావు ఇది అని కోపంలోకి వెళ్ళిపోతాం. ఆ చెయ్యలేక తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నప్పుడు, ఆ స్థితిలోకి ఎంటర్ అయినప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాం. ఇంకా పక్కవాడు చేసేసాడు అనుకోండి, వాడిని చూసి అసూయ వచ్చేస్తుంది. వాడు చేయగలిగాడు, నేను చేయలేకపోయాను, బాధలో నుండి అసూయలోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం ఎలా ఉన్నామో యద్భావం తద్భవతి. సో మనం దేన్ని ఆకర్షిస్తామండి? మనం ఏదైతే పదే 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 ఆలోచిస్తామో దాన్ని, అంటే
దాన్నే ఆకర్షిస్తాం. భయాన్ని రిలీజ్ చేస్తూ ప్రతి క్షణం భయంతో ఉంటే మనల్ని భయపెట్టే పరిస్థితులే వస్తాయి. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళే వస్తారు. అలా కాకుండా ప్రేమతో ఉండడం నేర్చుకున్నప్పుడు, నేనిది చెయ్యగలను అని చేస్తూ ముందుకెళ్ళినప్పుడు ప్రేమతో, దాన్నే నువ్వు ఆకర్షిస్తావు. ఇది సాధన నంబర్ 8. ద్వంద్వత్వంలో నుంచి ఏకత్వంలోకి రావడం. నెగెటివ్‌ని, పాజిటివ్‌ని ప్రేమించడం. ఓకే. సాధన నంబర్ 9. మీలోని మంచి గుణాలని ప్రశంసించుకోండి. నేనున్నాను. నేను ధ్యానం చేస్తాను. నేను చాలా చక్కగా ధ్యానం చేస్తాను. చాలా చక్కగా వంట చేస్తాను. ఇతరులకి సహాయం చేస్తాను. నాకు చక్కటి ఆరోగ్యం ఉంది. మంచి శరీరం ఉంది. నేను నా ఉద్యోగం చాలా మంచి ఉద్యోగం చేస్తున్నాను. నేను చక్కగా పెయింటింగ్ వేయగలను. అలా మీలో ఏదైతే సద్గుణం ఉందో, వాటన్నింటిని మీరు ఏదైతే చక్కగా చేస్తూ ఉన్నారో, వాటన్నింటిని ప్రశంసించుకోండి. ఎవరు మిమ్మల్ని మీరే ప్రశంసించుకోండి. ఓకే. సాధన నంబర్ 10. రోజు మధ్యలో మీ భావనని గమనించండి. అంటే డే అంతలో మీకెప్పుడు ఎలాంటి భావనలొస్తున్నాయి? మీ పట్ల మీరు గమనిక పెట్టుకోండి. పెట్టుకొని, ఓహో! ఇక్కడ నాకు కోపమొస్తుందా? భయమొస్తోందా? ఆందోళనేస్తుందా? చిరాకేస్తుందా? లేకపోతే అసూయనా? ఏదన్నా ద్వేషమా? ఏదన్నా అవ్వనియండి. ఆ సమయంలో మిమ్మల్ని మీరు గమనించుకున్నప్పుడు ఏం జరుగుతది? ఓహో! ఆ భావాలని కూడా నేను ప్రేమించి అంటే చెప్పుకోండి. ఆ భావాల్ని కూడా ప్రేమించి, మీ హృదయమంతా ప్రేమతో నిండాలని సంకల్పించుకోండి అన్నారు. అంటే నాకు ఈ క్షణంలో భయమేసింది. అవునా? ఆ భయాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను. నా హృదయమంతా ప్రేమ అనే భావనతో నిండిపోతోంది. ఇలాంటి దాన్ని పెట్టుకోండి. ఎందుకు? అయితే ఈ ప్రేమ భావన ఇంకా మనకి అనుకుంటున్నాం రావట్లేదు. అంటే యూనివర్స్‌లోకి నన్ను నేను ప్రేమించుకోవాలి. ఇది అని అంటే యూనివర్స్ ఏంటి? ఒక సముద్రం లాంటిది. మనం ఎవరమండి? యూనివర్స్‌లో ఒక చిన్న నీటి బొట్టు అంటే సముద్రంలోని నీటి బొట్టు లాంటివాళ్ళం. సో, మనం ఏదైతే చేయలేకపోతున్నామో, నన్ను నేను ప్రేమించుకోవాలనుకున్నా ఇంకా నాకు అడ్డులున్నాయి అని అనిపించినప్పుడు, ఈ యూనివర్స్‌ని సహాయం అడగండి. ఇప్పుడు సముద్రంలో నుంచి తీసుకున్న కొద్దీ వస్తూనే ఉంటుందిగా. అంటే ఆ యూనివర్స్ మనకి సహాయం చేస్తూ ఉంటది. ఇది ప్రేమ శక్తి. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు మనం భావనా శక్తి అంటే మన హృదయంలో ఉండే ప్రేమకి అంటే మన హృదయంలో ఉండే సహజత్వానికి మనం చేరుకునే ఆట్లల్లో ముఖ్యంగా ఫస్ట్ ఏం చెప్పారంటే ప్రేమ గురించి చెప్పారు. సహజంగా ఉండాల్సింది ప్రేమ. అస అసహజంగా మనం తెచ్చుకున్నది భయం. అంటే ఈ భయం అనే చీకటిని ప్రేమ అనే వెలుతురుగా మార్చాలి. ఆ మార్చడానికి మనం ఏర్పరచుకున్నవి మన చుట్టూ ఏర్పడ్డవి మనసు ద్వారా పుట్టినప్పటి నుండి సమాజము, పెద్దలు, తల్లిదండ్రులు, మీడియా వీటన్నింటి ద్వారా ఏర్పరచుకున్న ప్రతి సరికాని ఆలోచనలన్నింటినీ తీసివేయడం ద్వారా మనలో హృదయంలో ఉన్న ప్రేమని మనం చేరుకుంటాం. ఆ చేరుకోవడానికి కావాల్సిన సాధనలిచ్చారు. ఇంకా మీకేమైనా కొత్తగా అనిపిస్తే ఆ సాధనలు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇది ఈరోజు మనం తెలుసుకున్నది. ఎవరైనా మాట్లాడాలనుకున్నా, ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? మీకేమైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేయండి. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్.